హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మొన్న ట్యూస్డే చికెన్ బిర్యానీ చేశాను మా అబ్బాయి కోసం. చాలా బాగా కుదిరింది మమ్మీ అన్నాడు. అంతే అండి, ఎంతో హ్యాపీ అనిపించింది. ఏదైనా మన పిల్లలు బాగుంది అని తింటే అదే చాలు కదా మనకి. సో బిర్యానీ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. సో బిర్యానీ నెక్స్ట్ ఇంకా మొన్న భక్షాలు చేశాను కదా, ఆ శనగపప్పు బెల్లం పిండి ఏదైతే ఉందో దాంతో నేను పూర్ణాలు కూడా చేశానండి. మా సైడ్ ఎక్కువ పూర్ణాలే చేస్తారు. కొంచెం పూర్ణాలు చేశాను, కొంచెం భక్షాలు కూడా చేశాను, అదే బొబ్బట్లు చేసి వాటితోని వెళ్ళేటప్పుడు పంపించాను వాడికి చేసి. చాలా బాగున్నాయి అసలు. బూరెలు అయితే నిజంగా చాలా బాగా వచ్చాయి. ఏం లేదండి, ఈ వీటికి ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు బియ్యం నానబెట్టి రుబ్బి అప్పటికప్పుడే రుబ్బి, ఎక్కువసేపు పిండి రుబ్బాక ఉంచిన అవసరం లేదు. సో దానిలో కొంచెం సాల్టు, కొంచెం బెల్లం వేసి ఇది ఉండలుగా చేసి దాన్ని డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. మనం ఎప్పుడు భక్షాలే చేస్తాము, కానీ మమ్మీ వాళ్ళ సైడ్ మాత్రం ఇవే చేస్తారు. ఇంకా మా అమ్మ అయితే మంచిగా పచ్చి కొబ్బరి వేస్తుంది అందులో. సో తినేటప్పుడు మనకి కొబ్బరి కొబ్బరి కూడా భలే టేస్ట్ వస్తుంది. సో ఇవైతే నాకు బాగా నచ్చాయి. నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకోవాలి. ఎక్కువ చేసుకోలేదు నేను, కొంచెమే ఉండే. సో దాంతో నేను కొన్ని భక్షాలు చేశాను, కొన్ని బూరెలు కూడా చేశాను. సో ఇలా ఎక్కువ ఇంకా ఏం వేరే ఐటమ్స్ చేయలేకపోయాను, కొంచెం హెల్త్ బాగాలేక. సో వాడు కూడా వద్దన్నాడు. ఇంకా బిర్యానీ చేస్తే చాలు, వాళ్ళకి అదే హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఎందుకంటే బిర్యానీ అంటే చాలా ఇష్టము. చూసారా ఎంత బాగా వచ్చింది కదా. సో క్రిస్పీగా లోపల స్వీట్నెస్గా చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ కొంచెం భక్షాలు కూడా చేశాను. వేడివేడిగా నెయ్యి వేసి చేసి పంపించానమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్తో కలిసి తిన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నారంట చాలా బాగుందని చెప్పి. సో మమ్మీలకి ఏం కావాలండి, పిల్లలు మంచిగా తింటే అదే చాలు. సో ఏదైనా చేయాలి చేయాలి అనుకున్నాను మురుకులు అవి, కానీ ఇప్పుడు చేయలేకపోయాను. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే చేసి పెడతా అన్నా ఇంకా. సో చాలా బాగా వచ్చింది. ఇదివరకు నాకు ఈ భక్షాలు అదే ఈ బొబ్బట్లు ఏమైనా ఇవి నాకు చేయడం వచ్చేది కాదు, కానీ ఇప్పుడైతే బాగా వస్తుంది. చాలా టేస్టీగా వచ్చాయి, స్మూత్గా తినే కొద్దీ తినాలనిపించింది. సో బూరెలు అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. నేను ఎక్కువ చేసుకోనివి, మా తోటికోళ్ళు చేస్తుంది చాలా బాగా. సో ట్రై చేద్దాంలే ఆ పిండితో అనుకున్నాను. చాలా బాగా వచ్చింది నిజంగా. మీరు ఎప్పుడైనా భక్షాలకి చేసుకుంటే కనుక ఆ పిండితో ఒకసారి ఇలా బూరెలు కూడా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఒకే పిండితో 2 టైప్స్ వెరైటీస్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా. సింపుల్గా ఒక గ్లాస్ మినప్పప్పు, ఒక గ్లాసు బియ్యము నానబెట్టి రుబ్బి వేసుకుంటే చాలు.